హాయ్ వ్యూవర్స్, ఎంఎస్ ఎక్సెల్ తర్వాత పాఠానికి మీకు స్వాగతం. వ్యూవర్స్, మీరు వీడియోస్ని మరింత క్లారిటీగా చూడాలి అంటే మీకు ఆ యూట్యూబ్ ఆప్షన్ కింద ఒకటి హై డెఫినేషన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు వీడియోని మంచి క్లారిటీతో చూడవచ్చు. చూడండి, ఇక్కడ నేను ప్లే చేశాక ఇక్కడ క్వాలిటీ అని ఒకటి ఉంటుంది, చేంజ్ క్వాలిటీ అని. ఇక్కడ మీరు ఒకవేళ హెచ్డి అని పెట్టుకున్నట్టయితే మీకు వీడియోస్ అనేటివి క్లారిటీతోటి కనిపిస్తాయి. తర్వాత ఇక్కడ చూడండి, నేను కొంచెం డాటా ఆల్రెడీ టైప్ చేసి పెట్టుకున్నాను. ఇందులో ఇవాళ మనం క్లిప్బోర్డ్ గ్రూప్ గురించి నేర్చుకుందాం. క్లిప్బోర్డ్లో చూడండి, ఇక్కడ మనకు కాపీ, పేస్ట్, ఫార్మాట్, పెయింటర్, కట్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఆల్రెడీ నా ఎంఎస్ వర్డ్ 2007 లెసన్ విని ఉంటే మీకు దీని గురించి ఐడియా వచ్చేస్తుంది. చూడండి మళ్ళీ ఒకసారి. ఇప్పుడు ఇక్కడ మనకు ఈ మ్యాటర్ ఉంది, దీన్ని నేను ఇక్కడ కట్ చేసేసి వేరే సెల్లోకి రావాలి అంటే సెలెక్ట్ చేసుకొని ఈ కట్ అనే ఆప్షన్ యూజ్ చేసి మళ్ళీ నాకు ఎక్కడ కావాలో అక్కడ క్లిక్ చేసుకొని పేస్ట్ అంటే సేమ్ అదే మ్యాటర్ నాకు అక్కడ నుంచి కట్ అయిపోయి మళ్ళీ వేరే ప్లేస్లోకి వస్తుంది. ఇది మీకు తెలిసే ఉంటుంది. తర్వాత సేమ్ ఇదే మ్యాటర్ మళ్ళీ మీకు కావాలి అంటే కాపీ చేయండి. కాపీ చేసి మళ్ళీ మీకు అది ఎక్కడ కావాలో అక్కడ క్లిక్ చేసుకొని పేస్ట్ అంటే సేమ్ అదే మ్యాటర్ మీకు కాపీ అయి పేస్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ చేసి ఈ కాపీని క్లిక్ చేసి మళ్ళీ మీకు ఎక్కడ కావాలో అక్కడ క్లిక్ చేసి పేస్ట్ చేయండి. మీకు మళ్ళీ ఎక్కడ కావాలో క్లిక్ చేసి ఇలా పేస్ట్ చేస్తుంటే ఎనీ టైమ్స్ పేస్ట్ చేస్తుంటే ఎనీ టైమ్స్ వస్తూ ఉంటుంది. దీనికి షార్ట్ కట్కి ఉంటుంది. చూడండి, దీన్ని సెలెక్ట్ చేసి Ctrl+C క్లిక్ చేయండి. Ctrl+C క్లిక్ చేసి మళ్ళీ మీకు ఎక్కడ కావాలో అక్కడ క్లిక్ చేసి Ctrl+V ప్రెస్ చేస్తున్నా కూడా మీకు ఇలా పేస్ట్ అవుతుంటుంది. తర్వాత ఇందులో ఇంకొక ఆప్షన్ ఉంది చూడండి, ఫార్మాట్ పెయింటర్. ఈ ఫార్మాట్ పెయింటర్ అనే ఆప్షన్ యూజ్ చేసి మనం ఒక టెక్స్ట్కున్న ఫార్మాట్ అంతటిని మనం వేరే టెక్స్ట్కి అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని నేను బోల్డ్ చేశాను. తర్వాత వచ్చేసి దీనికి ఒక కలర్ ఇద్దాం. ఓకేనా, ఇప్పుడు చూసారు కదా, దీనికి నేను రెడ్ కలర్లో చేశాను ప్లస్ ఇది బోల్డ్లో ఉంది. చూడండి, నాకు ఇదే ఫార్మాటింగ్ అంతా నాకు వేరే దగ్గర కూడా అప్లై కావాలనుకోండి. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని ఫార్మాట్ పెయింటర్ అంటాం. దీన్ని క్లిక్ చేశాక నాకు అది ఏ టెక్స్ట్ మీద కావాలో నేను దాన్ని క్లిక్ చేస్తే లేకపోతే దాని మీద డ్రాగ్ చేస్తే సరిపోతుంది. నాకు వేరే టెక్స్ట్ అంతా నాకు అదే ఫార్మాట్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను దీన్ని మళ్ళీ బ్లాక్గా మార్చాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేసేసి ఈ ఫార్మాట్ పెయింటర్ తీసుకొని నేను దేన్నైతే మార్చాలనుకుంటున్నాను దాని మీద క్లిక్ చేస్తే చూడండి దాని ఫార్మాట్ చేంజ్ అవుతుంది. అది ఫార్మాట్ పెయింటర్ కోసం యూజ్ చేస్తాం. తర్వాత ఇందులో మీకు ఇంకొక ఆప్షన్ ఉంది, క్లిప్బోర్డ్ కింద ఇక్కడ ఒక యారో ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేస్తే మీకు క్లిప్బోర్డ్ ప్యాన్ వస్తుంది. దీన్ని ఒకసారి క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ పక్కకు ఒక క్లిప్బోర్డ్ ప్యాన్ వచ్చింది చూసారా. ఈ ఆప్షన్ ద్వారా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను కాపీ పేస్ట్లో ఇంకా అడ్వాన్స్లోకి వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ నేను కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకొని మామూలుగా ఏమవుతుంది, ఇక్కడ క్లిక్ చేసి పేస్ట్ అంటే మీరు మళ్ళీ పేస్ట్ అన్నారనుకోండి, దీన్ని క్లిక్ చేసుకొని కాపీ అన్నాక మళ్ళీ మీకు ఎక్కడ కావాలో అక్కడ క్లిక్ చేసుకొని పేస్ట్ అంటే మీకు అదే మ్యాటర్ అక్కడ వస్తుంది. చూడండి, నేను ఏమేమైతే కాపీ చేసుకుంటున్నానో అదంతా నాకు ఇక్కడ పక్క క్లిప్బోర్డ్లో కాపీ అవుతుంటుంది. చూడండి, ఇక్కడ కాపీ చేసుకున్నాను, మళ్ళీ ఇక్కడ పేస్ట్ అన్నాను. చూడండి, ఇక్కడ పక్కకి ఇవన్నీ వచ్చేసాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నాకు ఇది కావాలంటే నేను మళ్ళీ కాపీ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. నాకు ఎక్కడ కావాలో అక్కడ వెళ్ళి నేను దీన్ని క్లిక్ చేస్తే సరిపోతుంది అన్నట్టు. ఇది క్లిప్బోర్డ్లో ఉంటుంది. నేను ఏదైతే కాపీ చేసుకుంటున్నానో ఇప్పుడు నేను ఇదంతా కాపీ చేసుకున్నాను. కాపీ చేసేసుకొని ఇక్కడెక్కడ కాపీ చేసి చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఇదంతా ఇక్కడ కాపీ కనిపిస్తుంది మనకి. నాకు ఎక్కడ కావాలంటే నేను అక్కడ క్లిక్ చేసుకొని ఈ పేస్ట్ని క్లిక్ చేస్తే సరిపోతుంది. నాకు అక్కడది పేస్ట్ అవుతుంది. లేకపోతే ఇక్కడ ఈ యారో ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి పేస్ట్ అన్న వస్తుంది. లేకపోతే ఇంకొక పద్ధతి మీకు నేనేమని చెప్పానంటే దీన్ని క్లిక్ చేయడం వల్ల కూడా మీకు అది పేస్ట్ అవుతుంది. అలా కాకుండా ఇదంతా పేస్ట్ కావాలనుకోండి, ఒకటేసారి నేను ఏమేమైతే కాపీ చేసుకున్నాను ఇక్కడ పేస్ట్ ఆల్ ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేస్తే నేను ఇప్పటిదాకా ఏమేమి కాపీ చేసుకున్నాను ఈ క్లిప్బోర్డ్లో ఉన్నంతా ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. మొత్తం ఈ క్లిప్బోర్డ్ని క్లియర్ చేసేయాలంటే ఇక్కడ క్లియర్ అవ్వాలంటే అది క్లియర్ అయిపోతుంది. ఈ క్లిప్బోర్డ్ ప్యాన్ని క్లోజ్ చేయాలి అంటే ఈ యారో మార్క్ని క్లిక్ చేస్తే, క్రాస్ మార్క్ని క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. తర్వాత చూడండి, ఇందులో మనకు ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ఫాంట్ స్టైల్ చేంజ్ చేయడానికి, ఫాంట్ సైజ్ చేంజ్ చేయడానికి, స్టైల్ చేంజ్ చేయడానికి, తర్వాత వచ్చేసి ఇది కూడా ఫాంట్ సైజ్ చేంజ్ చేయడానికి. చూడండి, ఇక్కడ క్లిక్ చేసుకొని మీరు ఈ ఆప్షన్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఫాంట్ ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లోకి ఫాంట్ ఫేస్ మార్చేయచ్చు అన్నట్టు, మనకి ఎలా కావాలంటే అలా. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది సైజ్ మార్చడానికి, ఓకేగా. తర్వాత ఇది కూడా సేమ్, ఫాంట్ సైజ్ పెంచడానికి, ఫాంట్ సైజ్ తగ్గించడానికి. తర్వాత ఏదైనా బోల్డ్ చేయాలి అంటే ఇంతకుముందు మనం చూసినట్టు ఇక్కడ క్లిక్ చేసి బీని క్లిక్ చేస్తే అది బోల్డ్ అవుతుంది. తర్వాత ఇది వచ్చేసి అండర్లైన్, ఇటాలిక్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి ఐని క్లిక్ చేస్తే అది ఇటాలిక్ అవుతుంది. తర్వాత యూ అనేది ఏంటంటే మనం అండర్లైన్ ఇవ్వచ్చు. చూడండి, ఇక్కడ క్లిక్ చేసేసి నేను దీనికి అండర్లైన్ కావాలి అంటే యూని క్లిక్ చేస్తే నాకు అండర్లైన్ వస్తుంది.
ఆ అండర్లైన్లోనే స్టైల్స్ కావాలనుకోండి, ఇక్కడ మనకు డబుల్ అండర్లైన్ అంటే డబుల్ అండర్లైన్ వస్తుంది అన్నట్టు. మీరు కొంచెం జూమ్ చేయొచ్చు. జూమ్ చేయాలంటే కంట్రోల్